रुकुन कानून साज काउंसिल बीआरएस व सदर तेलंगाना जागृति कल्वाकुट्टला कविता ने कहा कि तेलंगाना की मशहूर शिव मंदिर विमलवाड़ा की तरक्की के लिए बीआरएस दौरे हुकूमत में शुरू करदा कामों को मौजूदा कांग्रेस हुकूमत की जानिब से जारी रखना चाहिए। कविता ने कहा कि हुकूमतें बदलती रहेंगी लेकिन तरक्की का सिलसिला नहीं रुकना चाहिए। महाशिवरात्रि के मौके पर कविता ने विमलवाड़ा की श्री राजा राजेश्वरा स्वामी मंदिर में पूजा की। इस मौके पर मीडिया से बात करते हुए कविता ने कहा कि विमलवाड़ा की तरक्की के लिए केसीआर ने सख्त मेहनत की और इनके दौरे हुकूमत में मंदिर की तरक्की के लिए 250 करोड़ रुपए खर्च किए गए। अब हुकूमत की तब्दीली के बाद तरक्याती काम रुकने नहीं चाहिए। इन्होंने कांग्रेस हुकूमत से मुतालबा किया कि वो विमलवाड़ा की तरक्की को जारी रखें। कल्वाकुंटला कविता ने कहा कि बीआरएस हुकूमत में मंदिर के करीब गड़ी चेरुवू के इलाके में 30 एकड़ अराजी खरीद कर मंदिर के नाम की गई थी, मगर अब वहां कोई तरक्याती काम नहीं हो रहे हैं। मुकामी अफराद का कहना है कि हुकूमत की तवज्जो इस तरफ नहीं है, इसलिए कांग्रेस हुकूमत फौरी तौर पर तरक्याती मंसूबों को आगे बढ़ाए। राजना सरसेला ज़िले अपनी बुनकर सनत के लिए मशहूर है और माजी में जब केटीआर वजीर थे तो इन्होंने बुनकरों के लिए कई फलाही स्कीमें नाफिज की थी, लेकिन मौजूदा हुकूमत इन स्कीमों को सही तरीके से इस्तेमाल नहीं कर रही है, जिसकी वजह से सरसला के हालात अबतर हो गए हैं। कविता ने हुकूमत से मुतालबा किया कि वो बुनकरों की मदद करे और इनके दरपेश मसाइल को हल करे। कविता ने कहा कि हुकूमत को तमाम हलकों के साथ मसावियाना सलूक करना चाहिए, मगर सरसला ज़िले में बीआरएस कारकुनों को कांग्रेस हुकूमत की तरफ से हिरासा किया जा रहा है। इन्होंने इल्ज़ाम आयद किया कि महज केटीआर की तस्वीर लगाने की वजह से एक शख्स की चाय की दुकान टी स्टॉल को ज़बरदस्ती बर्खास्त कर दिया गया। इन्होंने कांग्रेस हुकूमत पर शदीद तनकीद की और कहा कि इसे इंतकामी सियासत छोड़ देनी चाहिए और फौरी तौर पर जालिमाना कार्रवाइयों को बंद करना चाहिए। जय तेलंगाना अंदरिकी नमस्कारम। ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అట్లానే యావత్ భారతావనిలో కూడా మహాశివరాత్రి అంటే చాలా పెద్ద పర్వదినం। పర్వదినం సందర్భంగా మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను। అది కూడా శివరాత్రి పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లానే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది। మరి మన వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు బంగారం లాంటి మన రాజన్న। మరి రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు పట్నం చేసిన విషయం మీకు తెలిసిందే। ఇప్పుడు వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుడిని పట్నం చేసిన పరిస్థితి। కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నదో అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బతికోసమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతారు వేములవాడలో। అటువంటి బతికోసమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఉంటారో అట్లనే ఉంటది, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు। అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి, ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగదు। ఏవైతే 30 ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో మరి ఆలయంలో గుడి చెరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారు చెప్తా ఉన్నారు। ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి। అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, చౌల్ట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది। అట్లానే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా, మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది। కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో వడకేసిరి నేతన్నకి ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు। మళ్ళీ సిరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది। వీటిని
విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి. మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హెరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం జరుగుతుంది. ఇంత భేదభావం అవసరం లేదు. ఇవాళ పండగ రాజకీయం మాట్లాడదనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటాపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే డెవలప్మెంట్ వాళ్ళు సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం. స్థానికంగా లక్ష్మీ నరసింహారావు గారు, కులవమ్మ గారు, జిల్లా అధ్యక్షుడు నాగన్న గారు, అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరితో కూడా మరి డెవలప్మెంట్ జరిగింది. ఎస్పెషల్లీ వినోదన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదాలు కోరుతున్నాను. మళ్ళొకసారి వేములవాడ రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్.